హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను నా వెడ్డింగ్ ఆల్బమ్. ఫస్ట్ నేను చూపిస్తున్నాను వెడ్డింగ్ కార్డ్. నా వెడ్డింగ్ కార్డ్ ఎట్లా ఉందన్నమాట. 2 కలర్స్ చేయించారు. ఒకటి ఈ కలర్, ఇంకొకటి రాయల్ బ్లూ కలర్ వస్తుంది. అండ్ నా మ్యారేజ్ డేట్ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, ఆల్బమ్ మీద కూడా ఉంది. ఇట్స్ October 30, 2015లో అయింది. అండ్ ఇది వచ్చేసి మొత్తం ఆల్బమ్ మీకు చూపిస్తూ ఉంటాను. ఎక్కడైనా నేను స్పెషల్ మాట్లాడాలి, ఇంపార్టెంట్ అనేది మాట్లాడతాను, లేదంటే చాలా బోర్ కొట్టేస్తుంది. అండ్ స్టార్టింగ్ ఇట్లా స్టిక్కర్ టైప్లో చేశారు వాళ్ళు. చాలా నచ్చింది నాకు ఇది. ఫస్ట్ సాయిబాబా, నాకు చాలా ఇష్టం సాయిబాబా అంటే. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్టింగ్ తాంబూలాల నుంచి తాంబూలాలు ప్రధానం అవన్నీ నుంచి స్టార్ట్ అయిందనమాట. ఫస్ట్ ఎంగేజ్మెంట్ అనమాట. ఎంగేజ్మెంట్ అని చెప్పొచ్చు. మా టైప్లో మా వాళ్ళు అటు ఇటు అందరూ కూర్చుంటారు, ఎదురెదురుగా కూర్చొని తాంబూలాలు ఇచ్చుకుంటారు అనమాట. అన్నీ ఉంటాయి కదా, పళ్ళు అన్నీ ఇచ్చుకుంటారు. దాన్ని అఫ్కోర్స్ అందరూ తాంబూలాలు ప్రధానం, తాంబూలాలు ఎంగేజ్మెంట్ అంటారు. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత తాంబూలాలు అయిపోయిన వెంటనే ప్రధానం స్టార్ట్ చేస్తారు. ప్రధానం అంటే వాళ్ళు తీసుకొస్తారు కదా, పెళ్లి కూతురు తీసుకొచ్చిన మేకప్ సామాన్లు కానీ, ఇంకా శారీ ఇస్తారు, ఇంకా ఇలా పసుపు తాడు మొత్తం అంతా ఇట్లా చేసి అందరూ కలిసి ఇలా వేస్తారండి. అందరూ కలిసి దాన్ని బొద్దు అంటారు. అది ఇలా వేస్తారు. అది వేస్తే ఇంకా ఆ అమ్మాయి ఇట్లా మా ఇంటి పిల్ల అని చెప్తున్నట్టు అనమాట. నెక్స్ట్ ప్రధానం అయిపోగానే వెంటనే రిసెప్షన్ కూడా పెట్టేశారు. రిసెప్షన్ ఎంగేజ్మెంట్తో అలా పెట్టేశారు. ఇది ఇద్దరం రింగ్స్ చేంజ్ చేసుకుంటున్నాం. అండ్ ఎంగేజ్మెంట్ రోజు కేక్ కటింగ్ కూడా అయింది. అండ్ కేక్ వచ్చేసి ఇది మాకు తెలీదు, సడన్గా కేక్ తీసుకొచ్చి కట్ చేయించారు. సో నైస్ కదా, ఇద్దరం కేక్ కట్ చేసాం. చాలా బాగా అనిపించింది ఎంగేజ్మెంట్ రోజు కేక్ కట్ చేయడం. నెక్స్ట్ డే తర్వాత విజయ్ని పెళ్ళికొడుకుని చేశారు. విజయ్ని పెళ్ళికొడుకుని చేస్తున్న అమ్మ వాళ్ళు వెళ్ళి వాళ్ళు నాకు ఎలా తీసుకొచ్చి అన్నీ ఇస్తారు, అమ్మ వాళ్ళు కూడా వెళ్ళి తనకి కూడా అన్నీ ఇస్తారు. అండ్ ఇది వచ్చి రాట, వాళ్ళ ఇంటి దగ్గర రాట, మా ఇంటి దగ్గర కూడా రాట వేశారు. పెళ్లి రాట అంటారు కదా, పెళ్లి రాట అనేది చాలా ఇంపార్టెంట్. పెళ్లి రాట కార్యక్రమం కూడా అయిపోయింది.
వెనకాల చూసింది విజయాల ఇంటి దగ్గర మా హస్బెండ్ వాళ్ళ ఇంటి దగ్గర పెళ్లి రాట. అండ్ ఇక్కడ వచ్చేసి మా ఇంటి దగ్గర పెళ్లి రాట. ఇదంతా మా హౌస్ అనమాట. పైన కన్స్ట్రక్షన్ అవుతుంది. ఇంక ఇంటి ముందు రాట పెట్టారు. రాట అంటే ఒక చెట్టు లాంటిది తీసుకొచ్చి ఇంటి ముందు పెడతారనమాట. పసుపు అది రాసి అందులో పాలు బియ్యం అవన్నీ వేస్తారు. అలా వేస్తే ఏముంటుందో తెలియదు, కానీ నాకు తెలిసి రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్గా ఉండడం కోసం అని నేను అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి నన్ను పెళ్ళికూతురు చేశారనమాట. ఆ పెళ్ళికూతురు చేసిన శారీ అదనమాట ఫస్ట్ టైం. అండ్ ఇదంతా మా ఫోటోషూట్ పిక్స్ అనమాట. నెక్స్ట్ పెళ్ళికూతురు చేసిన ఫంక్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మేము కళ్యాణ మండపానికి వెళ్ళిపోయాము. పెళ్ళికూతురు చేయడానికి నా మ్యారేజ్కి 2 డేస్ గ్యాప్ ఉంది అనుకుంటాను. 2 డేస్ గ్యాప్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ మండపంకి వచ్చేసాము. కళ్యాణ మండపంకి రాగానే తీపిస్తారు కదా, షుగర్ వాటర్ ఇస్తారు. అది తాగేసిన తర్వాత లోపలికి తీసుకెళ్తారు. ఇంకా వారికి స్వీట్స్ అవి తీసుకొచ్చి ఇస్తారు. ఆడపిల్లలకి ఉంటాయి కదా, అవన్నీ ఫార్మాలిటీస్ అని చేసేసి ఇంకా కళ్యాణ మండపం లోపలికి వెళ్ళాము. కళ్యాణ మండపానికి లోపలికి వెళ్ళంగానే మార్నింగ్ వెళ్ళాము. అండ్ ఆఫ్టర్నూన్ కూడా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. రిసెప్షన్ కూడా చేశారు. అండ్ రిసెప్షన్ కూడా చాలామంది వచ్చారు. ఇవన్నీ మా ఫొటోస్ షూట్ స్టిల్స్ అనమాట ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఆఫ్టర్నూన్ మార్నింగ్ కళ్యాణ మండపానికి వెళ్ళాం. ఆఫ్టర్నూన్ రిసెప్షన్ మళ్ళీ చేశారు. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి రిసెప్షన్ అయిపోయిన వెంటనే మాకు ఊరేగింపు స్టార్ట్ అయ్యింది. ఇక్కడ మా వైపు ఊరేగింపు చేస్తారండి, బాగా చేస్తారు. మొత్తం ఊరంతా తిరుగుతాము. అండ్ ఆర్కెస్ట్రాతో అని చేస్తారు. అదొక ఏమంటారు సంబరంలా అనమాట. హ్యాపీనెస్, మన హ్యాపీనెస్ ఇంత ఊరంతా షేర్ చేసుకోవడం అని చెప్పచ్చు. అండ్ బాగా డ్యాన్స్ చేస్తారు, బాగా చాలా చేస్తారనమాట. బాగా డాన్సింగ్ కానీ అందరం తిరగడం కానీ చాక్లెట్స్ ఇసురుతూ ఉంటారు. ఇలా చాలా చదువుతాయి. మేము వచ్చేసి గుర్రాలు ఉంటాయి కదండి, గుర్రాల మీద ఊరేగించారు. మా టైంలో మా ఊర్లో 3 days బ్యాక్ గుర్రాలు ఫస్ట్ స్టార్ట్ చేసింది మేమే, ట్రెండ్ అని చెప్పచ్చు. మా డాడీ మా మావయ్య కలిసి గుర్రాలు బండి సెట్ చేశారు. అలాగా అందరూ చాలా సర్ప్రైజ్ అయిపోయారు. గుర్రాలు మీరు బాగా చూస్తారు, ఒక సింగిల్ స్క్రీన్ లాగా అన్నట్టు అందరూ చాలా విచిత్రంగా చూసారు ఊరంతా మేము తిరుగుతుంటే. దాని తర్వాత ఊరేగింపు కూడా అయిపోయింది. ఊరేగింపు అయిపోయిన వెంటనే కాలుగోలు సంబరం అంటారండి. కాలుగోలు సంబరం కూడా స్టార్ట్ అయిపోయింది. కాలుగోలు సంబరం అంటే మొత్తం మనం అంతా షూట్ అయ్యి ఉంటారు అన్నమాట. అన్నీ చేస్తారు. రోడ్లో నుంచి ఇలా కడుపులో కానీ అప్పుడు నెక్స్ట్ మంగళస్నానం అయిపోయిన వెంటనే మళ్ళీ మమ్మల్ని రెడీ చేసేసారు మ్యారేజ్ కోసం. అదే పెళ్ళి స్టార్ట్ అవుతుంది నైట్.
అంటే ఆ డే అంతా ఇలా జరిగింది. మార్నింగ్ అంతా కళ్యాణ మండపం తీసుకురావడం, నెక్స్ట్ వచ్చేసి రిసెప్షన్, నెక్స్ట్ వచ్చేసి ఊరేగింపు అండ్ మంగళ స్నానాలు అండ్ లాస్ట్ వచ్చేసి పెళ్ళి. నైట్ మా 10కి మా పెళ్ళి అయింది అండి. ఇంకా ముందు నుంచే స్టార్ట్ చేశారు, మొత్తం పూజలు కన్యాదానం అన్నీ ఉంటాయి కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మా మమ్మీ డాడీ విజయ్ కాలు కడుగుతున్నారు. అంటే కన్యాదానం చేయడం చాలా చాలా పుణ్యం అంటారు. కన్యాదానం చేయాలంటే చాలా ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలని కూడా అంటారు, ఒక కన్యని దానం ఇవ్వడం అంటే. అందుకే ఖచ్చితంగా అందరికీ ఆడపిల్ల ఉండాలంటారు. కన్యాదానం చేస్తే మనం వెనక జన్మల్లో చేసిన పాపాలన్నీ పోతాయంట, మా మమ్మీ చెప్తుంటారు ఇవన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాస్కం కడుతున్నారు నాకు. అండ్ తర్వాత అంతా కన్యాదానం ఇంకా ఒక్కొక్కటి ఒక ప్రాసెస్లో జరిగింది, అవన్నీ మీరు చూసేయండి. అండ్ కరెక్ట్గా 10కి మా జీలకర్ర బెల్లం పెట్టించారు. అందరూ ముహూర్తం అంటే తాళి కట్టడం ముహూర్తం అనుకుంటారు, తాళి కట్టడం ముహూర్తం కాదండి. జీలకర్ర బెల్లం పెట్టడమే ముహూర్తం, జీలకర్ర బెల్లం పెట్టడమే పెళ్లి ముహూర్తం అంటారు. పెళ్ళి కూడా అదే. తర్వాత జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత తాళి కట్టిస్తారు. అండ్ మా జీలకర్ర బెల్లం పెట్టుకున్నాం. జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఇద్దరు ఒకరికొకరు కంట్లో చూసుకుంటే బ్రహ్మనాడులు అనేవి ఉంటాయంట. బ్రహ్మనాడులు ఒకరికొకరు కంట్లో చూసి వాళ్ళ రిలేషన్షిప్ అనేది చాలా గట్టిపడుతుందని అంటుంటారు. అండ్ నెక్స్ట్ మా తాళి కట్టడం అనేది చాలా చాలా మెమరబుల్ డే ఇన్ మై లైఫ్ అని చెప్పొచ్చు. చాలా హ్యాపీగా ఉంది ఇది, అప్పుడు చాలా హ్యాపీ. అక్కడ చూడొచ్చు, కొంచెం ఎమోషనల్ కూడా అయ్యాను నేను. మాంగళ్యధారణ టైం అనమాట. అండ్ ఈ మంత్రం అందరికీ తెలిసే ఉంటుంది, మాంగళ్యం తంతునామేన మమ జీవన హేతున కంటే బద్నామి శుభకే సంజీవ శరడాంశదం కదా. చాలా మెమరబుల్ డే కదా. అయిపోయిన తర్వాత తన ఆశీర్వాదం తీసుకువచ్చారు. అండ్ అదంతా చాలా హ్యాపీగా జరిగింది. హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. అండ్ అందరూ ఆ తర్వాత వచ్చి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు.
అండ్ ఇది నా మ్యారేజ్ ఆల్బమ్, వెడ్డింగ్ ఆల్బమ్, విజయ్ కుమార్ దివ్యల ఇష్క్. ఎట్లా నా మ్యారేజ్ ఆల్బమ్ అనేది మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఐ హోప్ మీ అందరికీ నా మ్యారేజ్ ఆల్బమ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఎలా అనిపించిందో. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్, టేక్ కేర్.